ఎలా ఉంది సింగిల్? బాగుందన్న, చాలా ఫన్నీగా సరదాగా అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. ఏంటి సినిమా స్టోరీ? ఏముంది, శ్రీకృష్ణ అన్న ఒక బ్యాంకులో మేనేజరు ట్రైన్లో ఒక అమ్మాయిని చూస్తాడు. సో ఆ అమ్మాయిని హీరో ఇష్టపడ్డు, హీరోని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది. ఓకే, సో దాని ద్వారా అలా ఫన్నీగా సరదాగా సాగిపోయింది. ఫైట్స్ ఏం లేవు, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఆల్రెడీ నైట్ ఫోన్ చేశాడు శ్రీకృష్ణ అన్న, సినిమా నువ్వే చెప్పాలి, జాకీ చేసాను రేపు సినిమా అన్నాడు. జాకీ చేసిన అవసరం లేదు. పర్లేదా? కామెడీ వర్కౌట్ అయిందా బాగా ఎక్కడైనా? కామెడీ పరంగా సినిమా చాలా బాగుంది. ఓకే, శ్రీకృష్ణ అన్న సినిమా లాగా సామాజిక వర్గం ఎలా అయితే కామెడీ ఎలా ఉంటుందో, సో మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆడియన్స్ అంతా కూడా మంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరు హీరోలు డైలాగులు వాడేసినట్టుగా. అవునండి, ఇంకా వాడడానికి ఏం లేవు, మొత్తం అది మార్చేశారు. ఓకే, మంచు కురిసిపోవడం అన్న డైలాగ్ని మట్టి గుడిసిపోవడం అని పెట్టాడు. శివయ్య బదులు దేవుడా పెట్టాడు. సో ఆ రెండు. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉందా? బాగుంది, చూసి చక్కగా నవ్వుకోవచ్చు. రేటింగ్ ఎంత? 5కి 3 ఇస్తా. 100 years తర్వాత వచ్చినా కూడా సినిమా అంతే హిట్ అవుతుంది. యా, 3Dలో చాలా బాగుంది, పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారు. నేను నిన్న ప్రివ్యూ చూశాను 3Dలో. 2D కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఆ ప్రింట్ కానీ ఆ కలర్స్ కానీ చాలా ఎక్సెప్షనల్లీ వెల్ రెస్టోర్డ్ ఫిలిం ఇది. అందరు చూడాలి డెఫినెట్గా మళ్ళీ, బికాజ్ ఆ టైంలో సినిమాలు ఎలా చేసేవాళ్ళు అని ఇప్పుడు టెక్నాలజీతో చేయడం చాలా ఈజీ. ఆ టైంలో చేయడం అంటే అసలు రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దెన్ ఇంత ఎక్సెప్షనల్గా రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ అంటే కొంచెం క్లైమాక్స్ కదా, జర కొంచెం ఎమోషనల్ ఉంది, కానీ లాస్ట్కి అది కూడా బాగుంది అనుకో. వేరే బాగుంది అయితే మూవీలో. నాకు ట్విస్టులు నచ్చినాయి భయ, నాకైతే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, బాగున్నాయి ట్విస్ట్లు అయితే వేరే ఉన్నాయి. అనేది ఎప్పుడైనా బాగానే ఉంటుంది భయ. మేము రెగ్యులర్ చూస్తూనే ఉంటాం వీళ్ళంతా, ఎందుకంటే మా సారే కదా, మాకు ఫ్లాట్లో ఉంటారు, సో చూస్తూనే ఉంటాం. సాంగ్స్ అయితే ఒకటి అదే మన సంథింగ్ ఏదో సింగిల్ సాంగ్ ఉంది కదా, అది ఒకటి మంచిగా ఉంటుంది, అది బాగుంది. కామెడీ సెన్స్, జర టైమింగ్ సెన్స్ బాగుంటుంది సార్. గ్యాప్లు ఇచ్చేస్తారు, గ్యాప్లు వదిలేస్తారు, బాగుంది. అది తీసేసారని చెప్పి తీసేసారు, ఇక్కడైతే రాలే కదా. నార్మల్గా అయితే ఉండకుండా ఉండే, సినిమాలు అయితే ఉండే, మరి తీసేసారని చెప్పి టాక్ వచ్చింది, తీసేసారు. ఎలా ఉంది సినిమా? సింగిల్స్ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా, అదైతే కన్ఫామ్గా చెప్తా. త్రూ అవుట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మొత్తం క్రింజ్ కామెడీ కూడా కాదు. ఆ పంచులకి కుళ్ళు పంచులకి నవ్వి చచ్చిపోతాం. ఇందులో మెయిన్గా చెప్పాలి, వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే అసలు ఆ టైమింగ్కి మెంటల్ ఎక్కేస్తుంది ప్రతి ఒక్కడికి, అంత టైమింగ్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాకపోతే లాజిక్స్ లేవు, ఎక్కడ స్టోరీ ఉండదు, స్టోరీ కనిపించదు మీకైతే. సింపుల్గా వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా. డైరెక్ట్గా అంటే చాలామంది అనుకుంటాం, పెద్ద హీరోలతో కంపేర్ చేసి స్టోరీ లేదు అది ఇది అని కంపేర్ చేయగలిగినంత సినిమా అయితే కాదు. బేసిక్గా వచ్చామా, దాంట్లో ఉన్న పంచెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, తీసుకున్నామా. ఇంకోటి కేతికే శర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఇవానా టైమింగ్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా కామన్ ఆడియన్గా చెప్పాలి అంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. బట్ ఒక రివ్యూవర్లా చెప్పాలి అంటే ఎక్కడ స్టోరీ లైన్ అనిపించదు, చాలా బోరింగ్గా ఉంటుంది. అరే ఏదో వెళ్తుంది, అక్కడక్కడ కామెడీ పండుతుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. అంతే తప్ప రిమైనింగ్ అంతగా అదే పనిగా పనులు మానుకొని వచ్చి చూసి అయ్యి అంత సినిమా లేదు. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, లేకుంటే హై వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టడానికి వీకెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళైనా పర్లేదు, లేనైనా పర్లేదు, థియేటర్కి రండి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఫన్. కానీ క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. చాలా డబల్ మీనింగ్ ఏం అనిపించలేదన్న నాకైతే. బట్ అది ఇప్పుడు ఎవరన్నా 8th క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడుతున్నాడు 1st క్లాస్ నుంచి, ఏముంది అదేం అంతగా అనిపించలేదు. బట్ త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సూపర్, అసలు ఆయన వల్లే ఎక్కువ నవ్వేస్తుంది థియేటర్లో, హీరో గారి కన్నా. ఆయన డ్యాన్స్ కానీ వావ్ సూపర్ అనిపిస్తుంది. అసలు ఆ సాంగ్స్ చాలా బాగుంటుంది. సింగిల్స్ అస్సలు మింగిల్ అవ్వకంటారా బాబు, సినిమా చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బాగా వైరల్ అయిన మీమ్స్ మొత్తం సినిమాలో ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ మన ఎవరు శ్రీ విష్ణు యాక్టింగ్ అనేది అంతా చాలా బాగుంది. ఫుల్ ఫన్, లవ్ స్టోరీ అన్నీ కలిపి ఉన్నాయి.
బాగా ఎంజాయ్ చేయొచ్చు, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఏం చెప్తారు సింగిల్స్కి, ఏం చెప్తారు సింగిల్ సినిమా చూసిన తర్వాత? సింగిల్స్ కోసం ఎవరు ఏం చెప్పరు, సింగిల్స్ మింగిల్సే అవ్వాలనుకుంటారు, కానీ ఫైనల్గా చూడడానికి చాలా బాగుంది. సింగిల్గా ఎవరు నాకు తెలిసి ఉండడు, ఎవరో కొంతమంది ఉంటారు, నువ్వు నేనైతే అసలు ఉండలేము. అదే గురించి ఇలా చాలా హీరోయిన్స్ చాలా బాగున్నారు, సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా కామెడీ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీమ్స్ ఎక్కువగా ఉన్నాయి, మనం రోజు చూసే మీమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ చూసినంతసేపు కూడా మనకు అవన్నీ గుర్తొస్తాయి. సో టోటల్గా ఫుల్ ప్యాకేజ్ అనిపించవచ్చు అంతే. అంటే మనకి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ఇద్దరు అమ్మాయిలు మేనేజ్ చేయడానికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ శ్రీ విష్ణు గారిది ఉంది. స్టోరీ ఏంటి, ఏం చెప్తావు? స్టోరీ ఏం చెప్తానంటే బుక్ మై షోలో మనం ఓపెన్ చేయగానే బుక్ మై షోలో సినిమా ఉంటుంది, దానికి కిందకెళ్ళి నొక్కితే 200 రూపాయలు ఉంటుంది, దాన్ని బుక్ చేయాలి. లేదు అంటే బొక్కలో చేయి పెట్టిన వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు, అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయామనుకో మనకు 2.5 గంటలు స్టోరీ ఉంటుంది. స్టోరీ నేను ఎందుకు చెప్తాను చెప్పు, సినిమా చూడాలి కానీ. రేటింగ్ ఎంతకి? అదే 5కి 3.5. బాగుంది, మూవీ బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా, సింగిల్గానే చూడాలి? మొన్నేవో వచ్చే బూతుల సినిమాలు కదా, ఇందులో ఒక బూత్ కూడా లేదు స్వామి, చాలా నీట్గా క్లీన్గా ఉంది, ధైర్యంగా అమ్మని అక్కల్ని అందరిని తీసుకొని వెళ్ళొచ్చు. మొన్న ఈ మధ్యన ఆ క్లాస్ పీకడం అనుకున్నాను, నీకు ఇంపార్టెంట్ దాంట్లో ఇది కూడా ఇచ్చేద్దాం ఒకసారి. పెద్ద స్టార్లు మాత్రం దయచేసి మిమ్మల్ని నమ్మి థియేటర్కి వస్తారు, మీరు మాత్రం సంకనాకించకండి. డైరెక్ట్గా చెప్తున్నా, వెంకటేష్ గారు, నాని గారు, మీరు నిజంగా చెప్పాలంటే మీరు యూనివర్సల్ స్టార్స్, దయచేసి ఆ దిక్కుమాలిన పని మాత్రం ఇంకోటి చేయకండి. అవి పెడితేనే జనాలు వస్తారు అంటే మీరు రిటైర్డ్ అయిపోయండి, ఎందుకంటే మీకు స్కోప్ ఉంది, మీకు లైఫ్ ఉంది, మీరు ఏ దరిద్రమైన సినిమా తీసినా థియేటర్కి వచ్చి చూస్తారు. సో అందులో బూతులు మాత్రం పెట్టకండి. ఓ తల్లినో చెల్లినో కూతురునో అక్కనో ఫ్రెండ్నో ఎవరినైనా తీసుకెళ్ళేటప్పుడు సిగ్గుపడాలి. ఎస్పెషల్లీ మేము ఈ సినిమా చేసామని మీరు చూపించుకున్నా మీరు కూడా సిగ్గుపడాలి. నేను ఇండస్ట్రీలో ఉన్న నేను కూడా, అంటే ఎవడు డిగ్రేడ్ వాడు, ఏ బతుకు భారం లేనాడు, ఎవడి సినిమా అరే నా సినిమాకి బూతులు లేకపోతే రారు అనుకునే వాళ్ళు అలాంటి బూతుల సినిమాలు తీయొచ్చు. కానీ మీ సినిమాలకి ఎందుకు, మీకు ఆ కర్మ ఎందుకు పట్టింది, మీకు ఆ దరిద్రం ఎందుకు పట్టింది, మీరు ఎందుకు ఆ దరిద్రంలో మునిగిపోతారు, సప్త సముద్రాలు దాటి మురుగు కాలంలో మీరు ఎందుకు పడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనే డబుల్ మీనింగ్ ఉన్న ఒక షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ ఈవెన్ నేను కూడా సినిమాలు చేశాను, హగ్గు చేయడానికి కూడా వెనకడుగు వేస్తాను. నా సినిమాకి రారు, మీ సినిమాకి వస్తారు స్వామి, సినిమా టిక్కెట్లు తీస్తారు, మీకేంటో దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. నిజంగా ఈ సినిమా కానీ నా సినిమాకి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బాధపడ్డా. వెంకటేష్ గారిని నమ్మి అప్పుడు వెబ్ సిరీస్ చూస్తే నేను ఆఫ్ చేశాను, నాని గారికి నమ్మితే డైరెక్ట్ బూతులు ఉన్నాయి. నాకు అది అర్థం కావట్లేదు, వీళ్ళకి ఆ కర్మ లేదు. నాకు తెలిసి వీళ్ళు నిజంగా ఎక్కడో ఉన్న స్టార్లు ఎందుకు దాన్ని ఏమంటారు, పందులు ఏదో పెంట తిన్నట్టుగా ఎందుకు తింటారు? వాళ్ళు సింహాసనం మీద కూర్చున్న సింహాలు, మీరు పెంట తినే పందుల్లో మాత్రం మీరు చేయకండి. డైరెక్ట్గా ఈ ట్యాగ్ చేయండి, నాని గారికి వెంకటేష్ గారు లాంటి వాళ్ళు పెద్ద స్టార్లకి ట్యాగ్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము వస్తాం, ముందు సినిమా చూడం కదా మేము ముందు సినిమా చూస్తే సరే అమ్మ మీరు రాకండి, చెల్లి మీరు రాకండి, తల్లి మీరు రాకండి, ఇందులో బూతులు ఉంటాయి అని మేము చెప్తాము. మేము ముందు చూడలేదు కదా, మేము అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్తాం. అరే మా నాని సినిమా రాని మా అమ్మని తీసుకెళ్తాం, బూతులు ఉంటాయి, మా చెల్లిని తీసుకెళ్తాం, బూతులు ఉంటాయి. మీకేం దరిద్రం అండి, మీకేం దౌర్భాగ్యం అండి బాబు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. డైరెక్ట్గా చెప్తున్నా, నాని గారు మీకే, న్యాచురల్ స్టార్ నాని గారికి నేనే చెప్తున్నా, ఇండస్ట్రీలో ఉన్నాడు నేను సిగ్గుపడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. అది కరెక్ట్ కాదు. అసలు సెన్సార్ వాడు ఎలాగ సెన్సార్ ఇచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీకే మాట్లాడదాం అనుకున్నా, సినిమా రన్ అవుతుందని నేను మాట్లాడలేదు. సెన్సార్ వాడు సరే రైటర్ రాశాడు, యాక్టర్లు యాక్ట్ చేశారు, సెన్సార్ వాడు ఎందుకు ఇచ్చాడు? ఏ సర్టిఫికేట్ అంటే ఏమనుకుంటారు, ఏ బ్లడ్డో ఏ నరుక్కోడాలో ఇలాగుంటాయి అనుకుంటారు. ఏ అంటే మరీ బ్లూ ఫిల్మ్ అని ఆవిడ అనుకోడు కదా. ఆ బూతులే ఏంటి, ఆ బూతుల సినిమాలు ఏంటి? కంటెంట్ చాలా బాగుంది, ఆ సినిమా కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో బూతులు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇందులో మంచు విష్ణు గారిది, మోహన్ బాబు గారిది, అయ్యో రకరకాల డైలాగులు అన్నీ కూడా సింగల్స్లో ఉన్నాయి. బేబస్తంగా ఎంజాయ్ మాత్రం చేయవచ్చు. ఇందులో ఇందులో వల్గర్ బూతులు మరి డైరెక్ట్గానే బూతులు అయితే ఉండవబ్బా. అలా లేదు, నీట్గా ఉంది సినిమా. సింగిల్ మాత్రం నీట్గా ఉంది. బూతులు అలాంటివి ఏం లేవు, వల్గారిటీ లేదు. నేను చిరంజీవి ఫ్యాన్ అని తెలిసి కూడా నువ్వు అడుగుతున్నావు కూడా, ఎంతకంటే దరిద్రమైన ఇంకోటి ఉండదు ఆ క్వశ్చన్. డబల్ మీనింగ్ వేరు, బూతులు వేరు స్వామి. బూతులు డైరెక్ట్ నువ్వు సినిమా చూసావా? ఏం సినిమా అది? 83లో బూతులు లేవా? డైరెక్ట్ బూతులు లేవంటే నా చెప్పి నేనే కొట్టుకుంటా. ఉన్నాయా లేవా? బూతులకి డబల్ మీనింగ్కి
నేను అదే అంటున్నాను, ఫ్యామిలీస్కి కూడా ఇవే అవసరమేమో అని అనుకుంటాను. రేపొద్దున ఈరోజు నాని గారు హిట్ వచ్చింది, రేపొద్దున ఇంకో 10 మంది హీరోలు వస్తాయి. ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి కూతుర్ని చెల్లెల్ని తీసుకెళ్ళి సినిమాని అలా అడుగుతారు. డైలాగ్ కొన్ని చెప్తుంటారు కదా, ఆ పక్కన పిల్లలు ఉంటారు. ఏంటన్నారు అంటే ఇరమరిచి ఇది అంటున్నారు, ఇదేనమ్మా, నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఏజ్ అయితే మీరు ఇదే చెయ్యాలని క్లియర్గా చెప్తారేమో మరి. నేను అరే బూతులు 100 మంది మాట్లాడి సెన్సార్ వాళ్ళు ఏం పీకుతున్నారు, సెన్సార్ వాళ్ళు ఏం పీకుతున్నారు అసలు వీళ్ళు? సెన్సార్ డిపార్ట్మెంట్ ఎందుకు? అది అనేకతో ఏవైనా చిన్న చిన్నవి ఉంటే అల్లుడ మజా సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది బికినీ వేసుకొని చెరువులో దిగారని చెప్పి సీన్లు కట్ చేసినంత వరకు వదలలేదు. ఇక్కడ డైరెక్ట్గా డబుల్ మీనింగ్స్ బూతులు మాట్లాడారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మ బయటికి రండి, మీరు అందరూ ఇప్పుడు రండి బయటికి. అప్పుడు ఏం చేయాలంటే అన్ని సినిమాలకి సకీలా బ్యానర్స్ అని పెట్టాలి. ఆవిడ కూడా బూతులు మాట్లాడదు, రొమాన్స్ చేసింది అంతే, డైరెక్ట్ బూతులు మాట్లాడదు ఆవిడ కూడా. నేను ఏం చెప్తున్నానంటే దిక్కు మొక్కు లేనిది అరే బూతులు పెడితే కానీ మనకు ఒక టికెట్ కూడా తెగదరా అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు చేస్తే పర్లేదు. కానీ మీరు థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే మీ టికెట్లు మాకు దొరకవు. అలాంటి మీకెందుకు దౌర్భాగ్యం పడిందని మీరు బట్టలిప్పి తిరుగుకుంటారంటే నాకేం పోయింది? నాకేం పోయింది? ఎవడో చూస్తాడు, అడుగుతా, అరే ఆ సినిమాలు బూతులు ఉన్నాయంటే ఉన్నాయంటే వెళ్ళడం మానేస్తా. నువ్వు నా స్వామి నీకు అరే నీకు దాంట్లో నువ్వు నేను ఇప్పుడు ఇదే మాట్లాడుతాను, నువ్వు అదే నాకు అడిగావు. ఇలా ఇంకొకటి చెప్తున్నాను, అందరు కూడా చెప్తున్నాను, ఈ తంబులెన్స్ మీద మాత్రం నా ఫోటో పెట్టి ఎవడన్నా బూతులు పెడితే మాత్రం పగిలిపోతుంది ఒకరికి. నేను అందరికి చెప్తున్నా, నేను రివ్యూస్ ఆపడానికి రీజనే అది, బూతులు పెడతారు అది చెప్తున్నా. అది ఎవడైనా సరే ఆ ఛానల్ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కొడతా, డైరెక్ట్గా వచ్చి కొడతాను ఎవరికైనా. డెఫినెట్గా చెప్తున్నాను, నా బూతులు పెట్టే తంబులెన్స్ మాత్రం ఎప్పుడు పెట్టకండి.